నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శివకుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. సార్, ఇప్పుడు మేనమామలకి ఇచ్చి చేస్తూ ఉంటారు, మేన బావలకి ఇచ్చి చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఏమైనా అంటే సైంటిఫికల్లీ నో అని చెప్తారు, లా ఏం చెప్తుంది? అయితే జనరల్గా మనము మన తెలంగాణలో చూసుకుంటే మీన బావలని చేసుకుంటారు, ఆంధ్రాలో చూసుకుంటే మీన మామలని చేసుకుంటారు జనరల్లీ. యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది అని అంటే, ఎప్పుడైతే ఈ యొక్క సపింద రిలేషన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే సేమ్ సిస్టర్ ఉంటారు అనమాట, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ తాతలు కానీ సేమ్ ఉంటారు. సో ఇట్లాంటి సందర్భాలలో ఎవరైతే ఫ్యామిలీ అంటే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్, అంటే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఎవరు వస్తారు? ఫాదర్ వస్తాడు, బ్రదర్ అండ్ సిస్టర్ వస్తారు, మదర్ అండ్ సన్ వస్తారు, లేకపోతే బాబాయ్ కూతురు వస్తుంది, మళ్ళీ మీనమామ కోడలు వస్తుంది. వీళ్ళందరూ ప్రొహిబిటెడ్ లిస్ట్లో వస్తారు. ఓకే. అంటే ఏదైతే ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే ఎవరిని మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే దాన్ని మనం చూసినట్టయితే జనరల్లీ ఆంధ్రాలో మీనమామని చేసుకుంటాం. మీనమామ అనేది ప్రొహిబిటెడ్ పర్సన్. దీంట్లో మీనమామ అనేది మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఆ రిలేషన్ అనేది సపింద రిలేషన్షిప్ కింద వస్తుంది. సో ఈ యొక్క రిలేషన్లో కనుక వాళ్ళు చేసుకున్నట్టయితే ఆ ఉమెన్ కనుక ఆ యొక్క మ్యారేజ్ నచ్చకుండా లేకపోతే కోర్టు కనుక అప్రోచ్ అయ్యి ఉంటే సెక్షన్ 11 ప్రకారం అది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది. ఎందుకంటే యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న పర్సన్ ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా అది వాయిడ్ అవుతుంది. ఆ పెళ్లి చెల్లెని కింద వాళ్ళకి ఈ యొక్క కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే జనరల్లీ మనము జనరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ రిలేషన్షిప్ అనేది పెళ్లి చేసుకోవచ్చు, లేదా బావలను పెళ్లి చేసుకోవచ్చు. ఇండ్లా ఎవరైతే ఉంటారో బావలు కానీ లేకపోతే మర్దలు ఈ యొక్క రిలేషన్షిప్ పెళ్లి చేసుకోవచ్చు, లేదా అవుట్ సైడ్ ద పర్సన్ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అవన్నీ మ్యారేజెస్ అన్ని వాయిడ్ మ్యారేజెస్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది మేనమామలు చేసుకుంటారు కానీ అది వాయిడ్ మ్యారేజ్, అది అఫీషియల్ మ్యారేజ్ కాదు. ఆ మ్యారేజ్ అనేది చెల్లదు, ఆ రిలేషన్షిప్ అనేది కూడా చెల్లదు. ఒకవేళ ఆ అమ్మాయికి బలవంతంగా చేశారు అనుకుందాం, ఓకే, ఆ అమ్మాయి అప్పుడు ఏం చేయాలంటారు? సో ఆ అమ్మాయి 1 year డిఫరెన్స్లో కోర్టు కనుక అప్రోచ్ అయ్యి ఉంటే ఆ యొక్క రిలేషన్షిప్ బేస్ చేసుకొని వాయిడ్ అవుతుంది. ఇంకొకటి ఆ అమ్మాయి కనుక ఫోర్స్ఫుల్గా పెళ్లి చేస్తే అది అనల్మెంట్ కూడా కావచ్చు. ఓకే, వాయిడ్ అనేది కంప్లీట్లీ ఆ రిలేషన్షిప్ అనేది పెళ్లి జరగదు, ఇంకా ఆ పెళ్లి అనేది చెల్లదు. ఒకటి లేదు జరిగింది, లేదు ఆ కన్సర్న్ ఉంది, లేకపోతే భావం చేసుకుంది, అది ఫోర్స్ఫుల్గా అయింది. అట్లాంటి సిచ్యువేషన్లో అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసారు ఫోర్స్గా, లేకపోతే ఫ్రాడ్లెంట్ సిచ్యువేషన్ అనేది జరిగింది, జాబ్ ఫ్రాడ్ అయింది, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆస్తి లేకపోతే వాళ్ళ క్యాస్ట్ కనుక దాపెట్టి పెళ్లి చేసుకున్నట్టయితే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందికి వస్తుంది. అది వితిన్ 1 year లోపల మాత్రమే ఫైల్ చేసుకోవాలి. 1 year దాటిన తర్వాత ఈ యొక్క పిటిషన్ అనేది మెయింటైన్ చేయదు కోర్టు. ఓకే, ఈ యొక్క పిటిషన్ అనేది మీనమామని చేసుకుంటేనేమో వాయిడ్ అవుతుంది, లేదా ఫోర్స్ఫుల్ అండ్ ఫ్రాడ్లెంట్ మ్యారేజెస్ అనేది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందికి వస్తుంది, సెక్షన్ 12(1)(c) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఒకవేళ అమ్మాయి కన్సర్న్ ఉంది అంటే, అమ్మాయి కన్సర్న్ ఉంది అని అంటే రెగ్యులర్ మ్యారేజ్ అవుతుంది. కానీ వాళ్ళిద్దరు బోత్ పార్టీస్ కోర్టుకు అప్రోచ్ కానంత వరకు, అది లైమ్ లైట్ కి రానంత వరకు వాళ్ళు అనఫీషియల్ గా ఉంటారు తప్ప అది అఫీషియల్ మ్యారేజ్ కిందికి రాదు. ఓకే, అది అనఫీషియల్ మ్యారేజ్ కిందే వస్తుంది. ఒకవేళ మేనమామని చేసుకుంటే అఫీషియల్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేయరు, చెల్లని పెళ్లి. కాకపోతే ఏంటంటే బంధువులు వాళ్ళు ఉంటారు, ఒకటే ఫ్యామిలీ ఉంటారు కాబట్టి ఎవరు కోర్టుకు అప్రోచ్ కారు కాబట్టి వాళ్ళు లోపల పెళ్లి చేసుకుంటారు కాబట్టి రిలేషన్ అనేది బయటికి తెలియదు కాబట్టి, సో అట్లాంటి మ్యారేజ్ అనేది లా పరిధిలోకి రాని పెళ్ళి అది. సో వాళ్ళు ఆ రిలేషన్షిప్ బేస్ చేసుకొని ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినా కాదు. ఒకవేళ మేనమామని చేసుకుంది, మీరు 1 year అన్నారు, 1 year కాకుండా కొంచెం ఒక 2-3 years అయిపోయింది, అప్పుడు తను ఇంకా అడ్జస్ట్ కాలేకపోతుంది, అలాంటి టైంలో అమ్మాయి చేయాల్సిన పని ఏంటి? ఎప్పుడు చేసుకున్నా అది చెల్లని పెళ్లి కిందకే వస్తుంది మేడం. చెల్లని పెళ్లి కింద, చెల్లని పెళ్లి. ఎందుకంటే మామ అనేది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి డివోర్సీ కింద కూడా తను రాదు. ఓకే, ఆ పెళ్లి అనేది చెల్లని పెళ్లి కిందకేం పోతుంది, వాయిడ్ మ్యారేజ్ అవుతుంది. ఎందుకనంటే ఆమె 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా వాళ్ళ పెళ్లి అనేది వాళ్ళ రిలేషన్షిప్ అనేది మేనమామ అనేది ఒకటి పడింది అని అంటే ఆ పెళ్లి అనేది కంప్లీట్లీ చెల్లదు. ఎందుకంటే ఈజ్ అంకుల్ కిందికి వస్తాడు కాబట్టి. సో యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇది చెల్లదు. సెక్షన్ 12(c), సెక్షన్ 11 వస్తుంది మేనమామ అయితే. ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా పెళ్లి జరిగింది, ఫ్రాడ్లెంట్లీ పెళ్లి జరిగింది, అమ్మాయికి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, సో అమ్మాయికి కన్సెంట్ లేదు, సో ఇట్లాంటి సందర్భాలలో
మోసం చేసి చీటింగ్ చేసి పెళ్లి చేసుకున్న సందర్భాలలో 12(1) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ వస్తుంది. 12(1) ఆఫ్ Yes. హిందూ. Yes. ఓకే, థ్యాంక్ యూ సార్.